హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ లీగల్ టాక్ విత్ మీ శ్రావ్య. మనతో పాటు ఉన్నారు పూజా నాగేశ్వరరావు గారు, అడ్వకేట్. నమస్తే సార్. సార్, రీసెంట్గా సుప్రీంకోర్టు ఒకటి తీర్పు విడుదల చేసింది. ఏంటి అంటే భార్యాభర్తల మధ్యలో కాల్ రికార్డ్స్ కూడా వ్యాలిడ్ అని చెప్తున్నారు. ఇప్పుడు అదే వ్యాలిడ్ అయితే ప్రతి ఒక్కరు అదే పెడతారు కదా సార్, అవే ప్రూఫ్లుగా పెడతారు కదా కాల్ రికార్డింగ్స్. అది తీర్పు వచ్చిన తర్వాత నిజంగా షాక్కి గురయ్యాను నేనైతే. ఇంతకుముందు లేదు కదా సార్ అట్లా కాల్ రికార్డ్స్ కానీ వాట్సాప్ చాట్స్ కానీ ఇవన్నీ వ్యాలిడ్ కాదన్నారు. ఇప్పుడేమో కాల్ రికార్డ్స్ వస్తే ప్రతి ఒక్కరు అదే ప్రూఫ్గా ముందు పెట్టేస్తారు కదా. సో దాని గురించి ఒకసారి చెప్తారా? ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఏంటంటే మన జీవిత విధానం అనేది మారిపోతుంది. మనిషి యొక్క జీవించే విధానం అనేది మారిపోతుంది. కాల్ రికార్డ్స్కి వచ్చారికి ఏంటంటే కోర్టుకు వచ్చారికి రెండు విషయాలు ఉంటాయి, క్రిమినల్ సివిల్ కేసెస్ అని ఉంటాయి. సో క్రిమినల్ కేసెస్లో కాల్ రికార్డింగ్స్ ఇస్ వ్యాలిడ్ ఎప్పుడైనా కూడా. కానీ వెన్ ఇట్ కమ్స్ టు మనకు సివిల్ కేసెస్కి వచ్చారకు, ఎస్పెషల్లీ సివిల్ కేసెస్లో ఎస్పెషల్లీ డైవర్స్ కేసెస్కి వచ్చారకు కాల్ రికార్డింగ్స్ అంటే భార్యాభర్తల మధ్యలో ఉన్న కాల్ రికార్డింగ్స్ని కోర్టు కన్సిడర్ చేయాలా వద్దా అనేది ఎప్పటి నుంచో ఒక పెండింగ్ ఉన్న ఇష్యూ కోర్టులో ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది. అది పర్సనల్ థింగ్స్ కాబట్టి. ఎందుకు పెండింగ్ ఉంది అంటే ఏంటంటే మనకు మానవ జీవితంలో కొన్ని సంబంధాలు అనేటివి చాలా ప్రత్యేకమైనవి. ఓకే, అవి భార్యాభర్తల బంధం కావచ్చు, తల్లి కొడుకుల బంధం కావచ్చు, తండ్రి కొడుకుల బంధం కావచ్చు, గురు శిష్యుల బంధం కావచ్చు, డాక్టర్ అండ్ క్లయింట్ బంధం కావచ్చు, లాయర్ అండ్ క్లయింట్ బంధం కావచ్చు. ఇవన్నీ కొన్ని ప్రత్యేకమైనవి ఇవన్నీ. సో చట్టంలో మనకు ఒక ప్రొవిజన్ ఉంది, ప్రివిలేజ్ కమ్యూనికేషన్ అంటారు దాన్ని. ఇది చాలా మందికి తెలియదు. ఇది ప్రివిలేజ్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే ఆ ప్రివిలేజ్ కమ్యూనికేషన్ అంటే కొన్ని బంధాలని మనం రికార్డ్ చేయడానికి లేదు. అంటే కొన్ని బంధాలని మనం రికార్డ్ చేయడానికి లేదు అంటే అవి రికార్డ్ చేసి సాక్ష్యం కింద పరిగణించడానికి లేదు. ఇప్పుడు ఒక అడ్వకేట్ ఒక క్లయింట్ మాట్లాడుతుంటాడు, దాన్ని రికార్డ్ చేసి సాక్ష్యం కింద పరిగణించడానికి లేదు. ఒక డాక్టర్ క్లయింట్ మాట్లాడుకుంటారు, పేషెంట్ మాట్లాడుకుంటారు, రికార్డ్ చేసి పరిగణించడానికి లేదు. అట్లనే భార్యాభర్తలది కూడా. ఎందుకు భార్యాభర్త మీరు అడగచ్చు, సార్ ఎందుకు మరి ఇప్పుడు ఈ కమ్యూనికేషన్ అనేది ఎందుకు రికార్డ్ చేయొద్దు సార్, వాడు తప్పు చెప్పు ఉండొచ్చు కదా, లేకపోతే ఇంకోటి చెప్పు కూడా XY చెప్పు ఉండొచ్చు కదా అని అంటాం మనం. సో ఈ కొన్ని బంధాలు ఏంటంటే ఇవి సమాజానికి పునాదివి. ఈ బంధాలు అనేవి ఎంత స్ట్రాంగ్ ఉంటే సమాజం అంత స్ట్రాంగ్ ఉంటుంది. రెండోది, ఈ బంధాలు అంటే లాంగ్ రిలేషన్షిప్స్ ఉంటాయి, అంటే ఇయర్స్ టుగెదర్ ఉంటాయి ఈ బంధాలన్నీ. అదేదో ఒక గంట సేపు మాట్లాడుకొని పోయే బంధాలు, లేకపోతే ఒకరోజు మాట్లాడుకోను, ఒక 1 వీక్ మాట్లాడుకున్న బంధాలు కావు. ఇప్పుడు భార్యాభర్తల బంధం తీసుకున్నాం అనుకో, మనం జనరల్గా ఏమంటాం, పెళ్ళి అంటే 100 ఏళ్ళ పంట అంటాం. అంటే పెళ్ళైన కాచి 100 సంవత్సరాలు బతుకుండాల రిలేషన్షిప్. అంటే ఒక పెళ్ళైన తర్వాత ఎంత లేదన్నా కూడా ఒక 50 నుంచి 60 సంవత్సరాలు కలిసి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే, అంటే ఇప్పుడంటే 30కి చేసుకుంటారు, అది వేరే విషయం. కానీ పూర్వకాలంలో సో అట్లాంటి టైంలో ఒక ఇద్దరు వ్యక్తులు ఒక డిఫరెంట్ పర్సన్స్, డిఫరెంట్ కల్చర్లో, డిఫరెంట్ ట్రెడిషన్లో పెరిగిన ఇద్దరు వ్యక్తులు ఒక ఇంటి కింద నివసించే క్రమంలో సైకలాజికల్గా రకరకాల చేంజెస్ వస్తుంటాయి. ఒక్కొక్కసారి ఒక మూడ్లు ఉంటాము, ఒక్కోసారి తిట్టాలని లేకుండా ఏదో మూడ్లు అనేస్తుంటాము. అంటే ఎమోషనల్ అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ చేయలేము ఒకటి తిరిగా ఎంటైర్ లైఫ్లో. సో ఆ ఎమోషన్ అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ చేయలేనప్పుడు ఏమవుతుందంటే ఏదో బిజీలుండి తిట్టడము, ఒక ఇష్యూ అర్థం కాకుండా తిట్టడము ఏదో జరుగుతుంది భార్యాభర్తల తర్వాత కంపల్సరీ. ఆ జరిగినప్పుడు దాన్ని రికార్డ్ చేసుకొని ఇక రపక్కన నువ్వు కోర్టుకు వెళ్ళి నా భర్త తిట్టిండానో నా భార్య తిట్టిండానో దాని సాక్ష్యం కింద కనుక పెడితే కష్టమైంది అని చెప్పేసి దాన్ని మనం ప్రివిలేజ్ కమ్యూనికేషన్ కింద దాన్ని గుర్తించి, జనరల్గా అయితే భార్యాభర్తల బంధాన్ని ప్రివిలేజ్ కమ్యూనికేషన్గా గుర్తించడానికి లేదు కాల్ రికార్డింగ్స్లో. కాకపోతే మారిన టెక్నాలజీ కావచ్చు, మారిన జీవిత విధానం కావచ్చు, లైఫ్లో వచ్చే చేంజెస్ కావచ్చు, ఏంటంటే ఈ కాల్ రికార్డింగ్ అనేది ఒక ప్రముఖత పాత్ర వహిస్తున్నది లైఫ్లో. ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు, ప్రతి కాల్ రికార్డ్ చేసేస్తున్నారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలేషన్షిప్. ఎవరితో మాట్లాడినా కాల్ రికార్డ్ చేసి పెట్టుకుంటున్నారు. ఎప్పుడు ఏం పనికి వస్తుందో తెలియదు, ఎప్పుడైనా వాడచ్చులే అన్న టైప్లో జనాలు తయారైపోయారు. సో అవి కేసులు ఎక్కువైపోయినాయి బాగా. ప్రతి ఒక్కరు ఒక కాల్ రికార్డింగ్ చేస్తున్నారు, కోర్టులో ప్రవేశపెట్టేస్తున్నారు. సో కొన్ని కోర్టులు యాక్సెప్ట్ చేస్తున్నాయి, కొన్ని కోర్టులు యాక్సెప్ట్ చేస్తున్నారు దేశంలో. ఇది ప్రతి ఒక్కరికి ఉన్న సమస్య ఏంటంటే భార్యాభర్తల మధ్యలో కాల్ రికార్డింగ్స్ అనేటివి వ్యాలిడా ఇన్వాలిడా. ప్రొవిజన్స్ ఒక రకంగా ఉన్నాయి, ఇక్కడ చూస్తేనేమో ఇది ఉంది, మరి ప్రూఫ్ సబ్మిట్ చేయాలన్నా వద్దా అనేది చాలా మందికి వేధిస్తున్న క్వశ్చన్. సో ఫైనల్గా రీసెంట్గా సుప్రీంకోర్టు ఏం చేసింది అంటే అబ్జర్వేషన్స్ చేసేటప్పుడు భార్యాభర్తల మధ్యలో కాల్ రికార్డింగ్ అనేది కోర్టులు యాక్సెప్ట్ చేయొచ్చు అని చాలా స్పష్టంగా నీట్గా చెప్పడం జరిగింది. చెప్తూ దానికి అడిషన్గా ఏం చెప్పింది, దానికి రీజన్ కూడా ఇచ్చింది.
అంటే ఒకరి కాల్ని ఒక రికార్డ్ చేసుకుంటున్నారు అంటేనే వాళ్ళిద్దరి మధ్య నమ్మకం లేదు. ఓకే, అంతే కదా. భార్యాభర్తల బంధం అనేది ఒక ప్రత్యేకమైన బంధం. ఒక నమ్మకంతో, ఓకే, ఒక నమ్మకంతో మన జీవితాంతం బతుకుతామని ఒకరి మీద ఒక నమ్మకము, ప్రేమ, గౌరవము, రెస్పెక్ట్ ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ లేకుండా ఒకరి కాళ్ళు ఒకరు రికార్డ్ చేసుకుంటున్నారు అంటే దాని అర్థం ఏంది? ఒకరిపై ఒకరికి నమ్మకమే లేదు. ఫస్ట్ పెళ్ళి అంటేనే నమ్మకము, కలిసి జీవించడం అనేది నమ్మకము, ఈ ఒకరికొకరు గౌరవించుకోవాలనేది మనకు జనరల్గా వివాహ బంధాలు ఉన్నది. ఇప్పుడు ఆ నమ్మకానికే బీటలు వారిన తర్వాత ఒకరు కాల్సిన ఒకరు రికార్డ్ చేసుకుంటున్నారు అంటేనే అర్థం, దాని అర్థం ఒకరి మీద ఒకరు నమ్మకం లేదన్నప్పుడు ఇంక దాన్ని మేము ఎందుకు పరిగణించకూడదు దాన్ని అని చెప్పేసి సుప్రీంకోర్టు అభిప్రాయపడిపోయి ఇప్పటి నుంచి భార్యాభర్తల రికార్డింగ్స్ కోర్టులు తీసుకోవచ్చు డైవర్స్ కేసులలో అన్నదాన్ని మనకు ఒక స్పష్టత ఇచ్చేసింది. అభిప్రాయాన్ని కాల్ రికార్డింగ్ కమ్స్ అన్ని దాంట్లో కాల్ రికార్డింగ్స్ అంటే మనకు మెసేజ్, టెక్స్ట్లు, వాట్సాప్ చాట్లు, ఇంకా ఆల్ అదర్ థింగ్స్, ఇంకా ఆల్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కెన్ బి కన్సిడర్డ్ అనేది చెప్తున్నాను. మొన్నటి వరకు డౌట్ ఉండే, లేకుండా అంటే చట్టానికి మధ్యలో ఏంటంటే ప్రివిలేజ్ కమ్యూనికేషన్ కదా, మరి అది రికార్డ్ చేయొద్దు కదా, ఎట్లా రికార్డ్ చేస్తాం అనేది ఒకటి ఉంటుండే. సో ఇప్పుడు ఆ క్లారిటీ అనేది చాలా మందికి భారతదేశంలో ఉన్న అన్ని కోట్లకు క్లారిటీ ఏమొచ్చిందంటే ఎనీబడి భార్యాభర్తల బంధంలో మన డైవర్స్ కేసెస్ అప్పుడు కాల్ రికార్డింగ్ పెట్టచ్చు, వాళ్ళకి ఏమైనా హరాస్మెంట్ జరిగినా అబద్ధాలు అయినా ఇవన్నీ చేసుకున్నా పెట్టచ్చు. ఇంతకుముందు ఏంటంటే చాలా పోరాడాల్సి వచ్చేది, ఏదైనా కాల్ రికార్డింగ్ పెడితే వ్యాలిడ్ కాదని చెప్పడం, దానికి మళ్ళీ రకరకాల అదేసి పెట్టడం వచ్చేది. కాబట్టి దాన్ని కంపల్సరీ కాల్ రికార్డింగ్స్ ఇప్పుడు తీసుకుంటారు. సో దీని తర్వాత నుంచి కొంచెం కేసెస్, పెండింగ్ కేసెస్ అన్ని సాల్వ్ అవుతాయి అనుకోవచ్చా సార్? ఏవో ఇప్పుడు దీనికి రెండు కోణాలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు కాల్ రికార్డింగ్స్ అనేది యాక్సెప్ట్ చేయొచ్చు అని కోర్టు చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండి జర ఏం మాట్లాడకుండా, ఫోన్లలో మాట్లాడకుండా ఒక మంచి వాతావరణాన్ని సృష్టించే అవకాశం కూడా ఉంది. అమ్మో ఏం మాట్లాడితే ఏం కాల్ రికార్డ్ అవుతుంది, దిశపై ఎడబెడతారు అని చెప్పేసి అని మాట్లాడుకుని కొద్దిగా గౌరవించుకునే అవకాశం ఉంది. రెండోది వచ్చేసి కాల్ రికార్డింగ్స్ సాక్ష్యం కింద పరిగణిస్తాయి కాబట్టి ఇక వీళ్ళు ఇదే పనిగా కాల్ రికార్డింగ్ చేసుకొని ప్రతి కోర్టులో పెట్టే అవకాశం కూడా ఉంది. నాకు తెలిసినంత వరకు అయితే ఎక్కువ రిలేషన్షిప్ స్పాయిల్ అయ్యే అవకాశమే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనిషికి ఇప్పుడున్న జనరేషన్ ఓపిక లేదు, ఎవరు ఎప్పుడు దొరుకుతారా అని చూస్తున్నారు. దొరుకుతారు కదా నీ సంగతి చెప్తాను చెప్తున్నారు అందరు. సో ఎక్కువ కాల్ రికార్డింగ్స్ ఎక్కువ చేసుకునే మూడ్లోనే ఉన్నారు తప్ప రిలేషన్ కాపాడుకోవాలా లేకపోతే రికార్డింగ్స్ కాదు కదా జీవితం అంటే విషయం తెలుసుకుంటుంది బెస్ట్. కానీ ఇప్పుడున్న జనరేషన్ ఓపిక లేదు కాబట్టి అన్ని రికార్డెడ్ చేసేస్తారు కాబట్టి చూడాలి, ఇంకా కల్చర్ ఎటు మారుతుంది అనేది చూడాలి ఇంకా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.